నమస్తే. మరికొద్ది రోజులు అసెంబ్లీ ఉన్న నేపథ్యంలో ఇటు ఎస్సీ వర్గీకరణ అనే అంశం ఏదైతే సో దానిపైన పునరాలోచన చేయాలని చెప్పేసి మాలా సంఘాలన్నీ కూడా ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మాట్లాడదాం, మనతో పాటు మాట్లాడే దీనిపైన మందల భాస్కర్ అని ఉన్నారు. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, దేనికి అంటే ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి? ఇంకోటి ఎస్సీ వర్గీకరణ ఆల్రెడీ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ పునరాలోచన చేయాలని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ కాలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏదైతే ఇచ్చిందో ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం చెందింది. వాళ్ళు 59 కులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఆ కులాలకు సంబంధించిన విద్యా అవకాశాలు ఏంటి, ఉద్యోగ అవకాశాలు ఏంటి, ఉపాధి అవకాశాలు ఏంటి, అసలు మొత్తం ఈ 70 సంవత్సరాల్లో రిజర్వేషన్లు అనేటువంటివి ఇంకా ఎవరికి అందాలి, ఇంకా ఎవరికి ఆ యొక్క విద్యా ఉద్యోగ అవకాశాలు కావాలని ఆ లెక్కలు తీయమని చెప్పింది, ఎంపారికల్ డాటా తీసుకోమని చెప్పింది. విత్ ఇన్ ద 59 కులాల్లో ఎవరు వెనకబడితే వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? వారేం లేదు, షమీమ్ అఖ్తర్ రిపోర్టు ఒక 3-4 నెలలు అట్లా జిల్లాలో తిప్పి ఆయన ఇచ్చిన రిపోర్టు ప్రతిపక్షాలకు చెప్పకుండా, మేధావులతో చర్చించకుండా, న్యాయ నిపుణులతో చర్చించకుండా ఏకపక్షంగా ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు చెప్తే చేశాడు అనేది మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, బయట ఉన్న ప్రతిపక్ష వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. అంటే ఏమవసరం చంద్రబాబు, వెంకయ్య నాయుడు వాళ్ళకి ఇన్వాల్వ్ అవడానికి అంటే ఈ రిజర్వేషన్ల అంశము ఆంధ్రకు సంబంధించినటువంటిది. అక్కడ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి వర్గీకరణ అంశం అప్పుడు రేవంత్ రెడ్డి గారు టీడీపీలోనే ఉండే. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా మందకృష్ణ గారు చేసిన ప్రాపగండ ఏదైతే ఉందో, మాలలు ఎక్కువ బెనిఫిట్ పొందారు, మాలలు విద్యా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నారని ఏదైతే చేసిందో అది తప్పిదమని షమీమ్ అఖ్తర్ రిపోర్టులో తేలింది. షమీమ్ అఖ్తర్ రిపోర్టు ప్రకారం తెలంగాణలో 5,20,000 మంది ఉంటే అందులో దళితులుగా ఉన్న వాళ్ళు 90,000 మంది ఉద్యోగస్తులు ఉంటే 46,000 మంది మాదిగ ఎంప్లాయీస్ ఉన్నారు, 36,000 మంది మాలలు ఉన్నారు, 11,000 మంది ఉపకులాలు ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి ఏం చేయాల్సి ఉందంటే అత్యంత వెనుకబడ్డ సంచార కులాలకి ఆయన గ్రూప్ 1లో చేర్చి 1% రిజర్వేషన్ ఇచ్చాడు, రోస్టర్ 7 ఇచ్చాడు. 1% కాదు వాళ్ళకి ఇవ్వాల్సింది. ఆ ఉపకులాలకి ఇప్పటి వరకు విద్యా ఉద్యోగ అవకాశాలు పొందినటువంటి వారికి 3-4% రిజర్వేషన్ ఇవ్వాలి. అది కదా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. దాన్ని విస్మరించి గ్రూప్ 20 లోపు 2 రోస్టర్ ప్యాంట్లు ఒకే సామాజిక వర్గంకి ఇచ్చారు. ఈరోజు ఓపెన్ లో ఉన్న వాళ్ళకి 6 రోస్టర్ ప్యాంట్లు ఇచ్చారు 20 లోపు, బీసీలకు 6 ఇచ్చారు, ఎస్టీలకు 2 ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 ఇచ్చారు. కానీ మాల సామాజిక వర్గం ఇన్ని కులాలకు కానీ అభివృద్ధి చెందిందా? మాకు 22వ రోస్టరు అది కూడా ఉమెన్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ 5 నెలల్లో విద్యా ఉద్యోగ అవకాశాలలో మాల సామాజిక వర్గం లేదు. కనీసం మా వాళ్ళు అడుగుతున్నారు ఈడబ్ల్యూఎస్లో మమ్మల్ని కలపాలని చెప్పేసి అని. ముఖ్యమంత్రి చేసిన నిర్ణయం తప్పు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల సామాజిక వర్గం సంబంధించిన డిప్యూటీ సీఎం గారు కానీ, వివేక్ గారు కానీ, ఈరోజు మాల మనోడు జాతీయ అధ్యక్షుడు చెప్పబడుతున్నటువంటి అద్దెంకి దయాకర్ ఈరోజు మాల కోటాలో ఎమ్మెల్సీ అయ్యిండు. కానీ ఆయన చేసినటువంటిది ఏంటండి? వర్గీకరణ జరుగుతుంటే ముఖ్యమంత్రితో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మీరు ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని రేపు అసెంబ్లీ నడుస్తుంది, మాల సామాజిక వర్గానికి మనం గొంతు కోసినాం, మా వాళ్ళంతా కూడా ఊర్లలో భయపెడుతున్నారు, మమ్మల్ని ఊర్లకు రానివ్వరట, వాళ్ళకు ఇమ్మీడియట్ గా 2% రిజర్వేషన్ పెంచాలి, 20 లోపు 2 రోస్టర్ పాయింట్లు ఇవ్వాలని రేపు ముఖ్యమంత్రితో కూర్చొని మాట్లాడాలని చెప్పేసి అని మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, మంత్రులను అడుగుతా ఉన్నాం. మీకు రిజర్వేషన్లో అన్యాయం జరుగుతుంటే ఆ కులానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు నిమ్మకు నీరెత్తనట్టు పదవులు పొందుతూ పెదవులు మూస్తే ఏమనుకుంటున్నారు? మీరు మాల సామాజిక వర్గ ప్రతినిధులు వాళ్ళకు రిజర్వేషన్ పెంచే విషయంలో, రోస్టర్ మార్చే విషయంలో మీరు లేకపోతే తప్పకుండా క్షేత్రస్థాయిలో మీకు గుణపడడం తప్పదని కూడా వాళ్ళకి చెప్పదలుచుకున్నాం. అంటే ఇంత జరుగుతుంటే మాలా సామాజిక వర్గం సంబంధించిన మేధావులకు కావచ్చు, వాళ్ళ ఎవరు ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ ఎవరు కూడా నోరు మెదపట్లే, ఇక్కడ కూడా మాట్లాడే సందర్భాలు అంటే తెలియదు అనుకోవచ్చు. మాల మేధావులు, మాల రాజకీయ నాయకులు సెల్ఫ్ సెంట్రీగా మారారండి. వాళ్లకు పదవులు, వాళ్లకు ఎమ్మెల్సీలు, వాళ్లకు మంత్రి పదవి మీద ఆశ కులం యొక్క అభివృద్ధి పైన లేదు. కులానికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడరు. పేరుకే మాల. ఈరోజు స్పీకర్ అనేట ఆయన ఉన్నాడు, ఈరోజు ఆయన మాలనా మాది అని కూడా తెలియదు. ఆయన ఇంతవరకు నోరెత్తలే. ముఖ్యంగా డిప్యూటీ సీఎం ఆయన పెద్ద ఖమ్మంలో నేను ఆకాశం నుంచి చూడుపడ్డా అన్నట్టు ఆయన డిప్యూటీ సీఎం అయిండు, మాలకోటల కాదా? అంటే వీళ్ళు వారసత్వంగా రాజకీయాలకు వచ్చి మాల సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నప్పుడు కూడా వట్టిగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇది క్షేత్రస్థాయిలో ఉన్న మాల సామాజిక వర్గం చాలా మదన పడుతుంది, బాధపడుతుంది. ఈ 5 నెలల్లో బీటెక్, ఇంజనీరింగ్లో కానీ 4వ తరగతి నుంచి PhD వరకు అన్యాయం జరిగింది. ప్రమోషన్లు లేకుండా పోయినాయి. అందుకే
రేపు అసెంబ్లీ జరుగుతూ ఉంది. 5 నెలల క్రితం షమీమ్ అఖ్తర్ రిపోర్టు తోటి వర్గీకరణ చేసిన రేవంత్ రెడ్డి నువ్వు ఇప్పుడు ఇమీడియట్ గా ఈ వర్గీకరణను పునరాలోచన చేసి మీరు తప్పకుండా బాల సామాజిక వర్గానికి అన్యాయం చేసిన విషయం మీకు తెలుసు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోటి వెళ్ళింది. మీరు న్యాయం చేసే విధంగా లేకపోతే మీరు ఏ పార్టీలు ఉన్నా మీ పార్టీని పొందబెడతాం. మేము సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కూడా కలవబోతా ఉన్నాం. అన్ని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి శాసన సభాపక్ష నేత కలవబోతా ఉన్నాం. మాకు రిజర్వేషన్ పెంచాలి, రోస్టర్ 20 లోపు 2 ఇవ్వకపోతే మిమ్మలను క్షేత్రస్థాయిలో బొంద పెట్టడానికి మాల సంఘాలు చేసి సిద్ధంగా ఉన్నదని చెప్పేసి వారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.